డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి కంచు కోట బద్దలయ్యేలాగా ఈ రోజున పులివెందుల్లోనూ ఒంటిమిట్టలోనూ జెడ్పీటీసీ బై ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఎలక్షన్ అనేది లేదు. మొత్తం ఎన్నికలు ఏకగ్రీవంగా మొత్తం వాళ్ళకే గుప్తాధిపత్యం ఉన్నట్టుగా నడుచుకొచ్చేది. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయినవ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతటా ఇదే రకంగా చేయాలని కూడా ఆయన ఆశపడ్డది కూడా మనం చూసాం. అలాగనే కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు జరిగిన ఈ తంతు వ్యవహారం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఉన్నప్పటికీ కూడా కుప్పంలో ఇలాంటి పరిస్థితులు ఉండవు. కానీ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన తర్వాత కానీ వాళ్ళు అక్కడ అసలు ఎన్నికే లేకుండా వాళ్ళు అనుకున్న వాళ్ళని మాత్రమే డైరెక్ట్గా చేసేయటం అనేది వాళ్ళకి పరిపాటి అయిపోయింది. అలాంటి ఒక సంఘటన దగ్గర నుంచి ఇప్పుడు 30 ఏళ్ల తరువాత ఇప్పుడు బై ఎలక్షన్ ఒకటి జరగబోతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా చంద్రబాబు నాయుడు సాధించిన ప్రగతిని చెప్పుకోవాలి. ఎన్నికనేది ఫేర్గా జరగాల్సిన అవసరం ఉంది. అందులో ప్రజలు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని ఎవరిని ఎన్నుకోదలుచుకున్నారో వాళ్ళని ఎన్నుకునే అవకాశం ప్రజలకి ఇవ్వాలి. అలా కాకుండా ఎన్నికల ప్రక్రియలోనే ఇది ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అని చెప్పుకుంటూ రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన దాన్ని ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఎలా చేపించారనేది చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తంతు మొత్తాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఈరోజు తిరిగి ఆయనే అసలు ఇలాంటి తంతు మొత్తం ఇక్కడ జరుగుతోంది అని ఆరోపించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. మొన్న ఆయన రిలీజ్ చేసిన ట్వీట్ల ప్రకారంగా అయితే అదే కనపడింది. తాను ఏది చేస్తాడో ఎదురు పక్షంలో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారని ఆయన ఊహిస్తూ ఉంటాడో, లేకపోతే ఆయన చేసిన తప్పులన్నీ వాళ్ళ నెత్తి మీద వేయటానికి ఆయన అదును చూసుకొని మరీ ఇలాంటి ట్వీట్లు వదులుతాడో. కానీ ఇక్కడ అసలు ప్రజాస్వామ్యమే లేకుండా జరుగుతోంది అని అంటే ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారంగా ఎన్నిక జరుగుతుంది, ప్రశాంతతంగా జరుగుతున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని చోట్ల వైసీపీ నాయకులు మరి టీడీపీ నాయకుల మీద దాడులు చేయటం కానీ, లేకపోతే వైసీపీ నాయకులు వెళ్ళి బైఠాయింపులు చేయటం కానీ, ఇలాంటివి వ్యవహారాలన్నీ జరుగుతున్నప్పటికీ పోలింగ్ అయితే జరుగుతుంది. అసలు మధ్యాహ్నం 2 గంటల సమయానికే దాదాపుగా 50-60% పోలింగ్ కూడా పూర్తయిపోయినట్టుగా, ఈ ఓట్లు అన్నీ కూడా పోలైనట్టుగా కూడా సమాచారం అంతా బయటకు వస్తుంది. సాయంత్రం లోపు దాదాపుగా 90% ఓటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంతమంది ఊహాగానాలు కనిపిస్తూ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఈ పులివెందులో కావచ్చు, కడప దీంట్లో కావచ్చు మంచి గట్టి పట్టుంది. దాన్ని వాళ్ళు అలాగనే నిలబెట్టుకోవడానికి అసలు ఎన్నికే జరగకుండా చేశారు. 30 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నిక అనేది జరగలేదు. అంటే ఈ జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి పరిస్థితి అలాగనే ఉండేది. ఏది మరి సార్వత్రిక ఎన్నికలో లేకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికలు అయితే కనుక వాళ్ళే ఎటు గెలుస్తారు, వాళ్లకున్న ఇది మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు గట్టిగా అక్కడ ఉన్న పట్టును చూపించుకోవడానికి చేస్తారు. కానీ మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగాలి కదా, జరగకుండా ఏకగ్రీవంగా చేసేసి వాళ్ళు ఎవరిని పెట్టదలుచుకున్నారో వాళ్ళు పెట్టే ప్రక్రియ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాంటి దాన్ని ఇప్పుడు బద్దలు కొట్టినట్టయింది కూటమి ప్రభుత్వం. ఈ రోజున పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతున్నప్పటికీ కొన్ని అవాంతరాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ధీటుగా ఎదుర్కొని మరి ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఈ ఎన్నికని మాత్రం ఖచ్చితంగా జరిపిస్తూ ఉన్నారు. ఇందులో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉన్నప్పటికీ మరి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ అరెస్ట్ కావచ్చు, అటు టీడీపీ నాయకుల అరెస్టులు కూడా జరిగాయి. ఎందుకంటే పొద్దున్నే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోకపోతే ఇక్కడ సామరస్యపూరిత వాతావరణంలో ఎన్నిక నడిపించడం అనేది బాగా కష్టతరం అయిపోతూ ఉంటుంది. అందుకని ఇక మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగాసే కొన్ని ఛానల్స్ కూడా కొన్ని రకాలుగా ఈ దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయనేది కూడా ఇప్పుడు టీడీపీ కూడా ప్రచారం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ పక్కన మీరు చూస్తున్నారు చూడండి, ఇది ఒకటి కళ్ళల్లో బులుగు రంగు పెట్టుకున్నారా, నీలి మీడియా, TV9, NTV అని వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేసింది ఇదే. దీంట్లో రిగ్గింగ్ లేదు, బూత్ క్యాప్చరింగ్ లేదు,
ఇలాంటివి ఏవీ లేకపోయినా 30 ఏళ్ల తరువాత పులివెందుల్లో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఏదో జరిగిపోతున్నట్టు సాక్షితో పోటీ పడుతూ విచిత్ర కథనాలు వేస్తున్న TV9, NTV అని ఇక వాళ్ళకి కొమ్ము కాసే కొన్ని టీవీల గురించి కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఇలాంటి ప్రచారం చేస్తుంటే, మరొక వైపున ఈ ఫోటో చూసి ఒకసారి చూశారంటే ఇందులో మీరు ఈ ఎల్లో చొక్కా వేసుకున్న వ్యక్తి, ఎల్లో చొక్కా అనగానే ఇక మరి వైసీపీ నాయకులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు ఎల్లో ఫెలోస్ అనో, ఎల్లో పార్టీ అనో, లేకపోతే ఎల్లో మీడియా అనో ఆరోపిస్తున్నట్టుగా వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేసే రకంగా కూడా ఇక్కడ కొన్ని మీమ్స్, ట్వీట్లను కూడా వదులుతూ ఉన్నారు. దీంతో ఒక ఫేక్ ప్రచారానికి కూడా తెరదీశారు. మేము కూడా వేస్తాం బరాబర్, పసుపు రంగు చొక్కాలు వేసుకొని డబ్బులు పంచుతున్న తెలుగు తమ్ముళ్ళు, తొక్కిసలాట జరిగి ప్రాణాపాయ స్థితిలో తెలుగు తమ్ముళ్ళు, వివరాలు తెలియాల్సి ఉంది అనే ఒక ప్రచారానికి తీసుకున్నారు. యాక్చువల్గా ఇందులో జరిగిన వ్యవహారం ప్రకారంగా చూస్తే ఇది గతంలోనే ఎప్పుడు బీహార్లో జరిగిన ఒక ఇదనమాట. యాక్చువల్గా ఆగస్టు 11, 2025న దీనికి 1,85,000 వ్యూస్ వచ్చిన దాన్ని ఎత్తి పెట్టుకొని ఇక్కడ అదే సేమ్ దీన్ని ఎత్తి పెట్టుకొని వీళ్ళు ఇక్కడ ఫేక్ ప్రచారం చేసే ప్రయత్నాలు కూడా సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలన్నీ చేయాల్సిన అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది? తాను ఓడిపోతాననేమోనే భయం ఉందా? అంటే యాక్చువల్గా ఈ అసెంబ్లీ ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కానీ ఎన్నిక జరుగుతుంది, అక్కడ బరాబరు వాళ్ళకి కావలసిన ఈ మ్యాటర్స్ అన్నీ యథావిధిగా జరిగిపోతాయి. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికే ఇలాంటిది అసలు ఎన్నికే లేకుండా ఏకగ్రీవాలు చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి దాంట్లో కూడా ఎన్నిక జరిపించడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంది. దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే కుప్పంలో జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికలకి ఇది రివెంజ్ కిందన భావించే అవకాశం కూడా ఉంది. కుప్పం మున్సిపాలిటీలో జగన్మోహన్ రెడ్డి కానీ మరి లేకపోతే వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకులు కానీ ఆడిన వింత డ్రామాలన్నిటికీ ఇది ఒక చెంపపెట్టనే చెప్పుకోవాలి. దానికి రివెంజ్ తీర్చుకుంటున్నట్టుగా ఇప్పుడు పులివెందుల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ బై ఎలక్షన్స్లో ఏదో ఒక దాన్నైనా సరే వాళ్ళ చేతిలో నుంచి క్యాప్చర్ చేయగలిగారంటే, యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కనపడుతున్నప్పటికీ టీడీపీ కూడా తన పట్టు నిలబెట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడో అలాంటి ప్రయత్నాలన్నీ వీళ్ళు కూడా చేసినట్టుగానే కనపడుతోంది. ఎందుకంటే మరి కన్ను పన్నుకు పన్ను అన్నారంటే మరి ఇక్కడ మోసానికి మోసమే కదా కనపడుతుంది. అలాంటిది కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఇది యాక్చువల్గా ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనప్పటికీ అసలు ఎన్నికే లేకుండా ఎన్నికవుతున్న వీళ్ళందరికంటే కూడా ఇది కొంతలో కొంత నయం అనుకోవచ్చుగా. అదే వెనకటికి సామెత చెప్పినట్టు గుడ్డి కన్నా మెల్ల నయం అని, కనీసం ఏదో కనపడుతుందని ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నికలు జరుగుతున్నాయి అని అనిపించాల్సిన అవసరం ఉంది. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకోండి, కూటమికి ఒక చిన్న దెబ్బ లాంటిదే. కానీ వైసీపీ మీద వీళ్ళు పట్టు సాధించి ఈ సీట్లని గెలవగలిగారంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కుప్పగొలిపోతుంది. అందుకనే ఈ బై ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్ అయినా కూడా విస్తృత స్థాయిలో మీడియాలో ప్రచారం కానీ అందరి కన్ను కూడా దాని వెనకుండటం కారణం ఇదే. కుప్పం మీద రెవెంజ్ తీర్చుకోవటానికి, కుప్పంలో జరిగిన ఎన్నిక మీద రెవెంజ్ తీర్చుకోవటానికి ఇలాంటివన్నీ కూడా పెట్టించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో ఉంటుంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.